2 చపాతీస్ ఉంటే చాలు మనకి డిన్నర్ అనేది ఈజీగా అయిపోతుంది. హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీద టాక్స్ 3. చాలామందికి డిన్నర్లో ఎక్కువ హెవీ ఫుడ్ ప్రిఫర్ చేయకుండా చపాతీలు కూడా తింటారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ అనేది చెప్తున్నాను. ఇక్కడ మనకి 2 చపాతీస్ ఉంటే చాలా అని చెప్పాను కదా. 2 చపాతీస్ని మనం ఇలా రోల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఇవనేది షేప్ అనేది మంచిగా ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. న్యూడిల్స్ మనకి ఎలా ఉంటాయి అలా తీగల్లాగా వచ్చేస్తాయి పొడుగ్గా. అలా వచ్చిన ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో మనం ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఎక్కువ ఆయిల్ లేకుండా కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. మీరు తక్కువ ఆయిల్ యూస్ చేస్తే కూడా చాలా టేస్టీగా వచ్చేస్తుంది. అందులో మనం జీలకర్ర, ఆవాలు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వీటిని వేసుకొని కొద్దిగా పసుపు, కారము, మసాలా, ఉప్పు వీటిని యాడ్ చేసుకోవాలన్నమాట. మనం చపాతీవి అవి ఉన్నాయి కదా, ఎన్ని చపాతీలు తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మెయిన్ వచ్చేసి మనకి ఎగ్ ప్రోటీన్ కదా, చాలా బాగుంటుంది. మనం డైట్ చేసే వాళ్ళు కూడా కొందరు చపాతీలు తింటారు. చపాతీతో పాటు ఇలా ఒక ఎగ్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మీరు సింగిల్ ఒకే చపాతీతో చేసుకోవచ్చు, లేదంటే 2 చపాతీస్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా వేసేసుకొని ఎగ్ని మనము ఇలా కలుపుకున్నామంటే, కొద్దిగా ఫ్రై చేసుకున్నామంటే మనకి అంతా కలిసిపోతుంది. దాని తర్వాత మనం కట్ చేసుకున్న చపాతీ ముక్కలు ఉంటాయి కదా, పీసెస్, వాటిని వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. నూడిల్స్కి ఏం తీసిపోదు, కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి అంతే. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొందరు పిల్లలకి అసలు చపాతీలు పెట్టడం అంటేనే చాలా కష్టం కదా, వాళ్ళు తినరు అసలు, చాలా కష్టపడాలి. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. డిన్నర్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో కూడా ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్